వెల్కమ్ టు అవర్ ఛానల్ తెల్లాబాద్ ఐటీ సొల్యూషన్స్. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సర్వర్ తీసుకునే వాళ్ళు ఉంటే ఎవరి దగ్గర సర్వర్ డీటెయిల్స్ లేకపోతే కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సర్వర్ ఇప్పిస్తాం. ఓకే, అదర్వైజ్ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళ దగ్గర నుంచి మీరు సర్వర్ తీసుకుని బాగా ప్రాక్టీస్ చేయండి. లాస్ట్ క్లాస్ వరకు మనం ఏం చెప్పుకున్నాం, లాస్ట్ క్లాస్ వరకు మెర్జ్ ట్రాన్స్ఫర్ వరకు మనం చెప్పుకోవడం జరిగింది. అలా మెర్జ్ ట్రాన్స్ఫర్ ఈ విధంగా యూజ్ అవుతుంది, ఏ కండిషన్స్ లో మనం మెర్జ్ ట్రాన్స్ఫర్ యూజ్ చేయాలి అండ్ దాని ప్రీ రిక్విజిట్స్ ఏంటి, ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్ లో చూసాం. ఇప్పుడు కేస్ ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దాం. కేస్ ట్రాన్స్ఫార్మ్ గురించి ఇప్పుడు చూద్దాం. దీనికి సెపరేట్ గా ఒక నేను బ్యాచ్ జాబ్ క్రియేట్ చేస్తాను. ఓకే, సో కేస్ ట్రాన్స్ఫార్మ్ అని చెప్పి ఓకే ఓకే కేస్ ట్రాన్స్ఫార్మ్ గురించి ఒక జాబ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో లాస్ట్ క్లాస్ వరకు మీకు ఎలా చెప్పాను, నేను ఒకే జాబ్ లో వర్క్ ఫ్లోలో మల్టిపుల్ డేటా ఫ్లోస్ క్రియేట్ చేసి ఒక్కొక్క డేటా ఫ్లోలో గ్రూప్ బైకి ఒక డేటా ఫ్లో క్రియేట్ చేశాను. ఓకే, మెర్జ్ ట్రాన్స్ఫార్మ్ ఒక డేటా ఫ్లో క్రియేట్ చేశాను. ఇలాగ మల్టిపుల్ డేటా ఫ్లోస్ క్రియేట్ చేసి మీకు చెప్పడం అనేది జరిగింది, అంటే క్లారిటీ ఇవ్వడం గురించి. ఓకే, ఫర్ సపోజ్ మెర్జ్ ట్రాన్స్ఫార్మ్ ఒకటే నాకు ఈ డేటా ఫ్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వాలి, మిగతా రెండు ఎగ్జిక్యూట్ అవ్వకూడదు అంటే ఏ విధంగా చేసాం మనం, సింపుల్ గా ఏ డేటా ఫ్లో అయితే మీకు అవసరం లేదో అలా సెలెక్ట్ చేసుకుని రైట్ క్లిక్ బైపాస్, దాన్ని వీ నీడ్ టు సెలెక్ట్ హియర్ బైపాస్ సెలెక్ట్ చేసుకుని ఓకే ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా రెండు కూడా మనకు బైపాస్ అయిపోతుంది. బైపాస్ అవ్వని డేటా ఫ్లో ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, మన రిక్వైర్మెంట్ బట్టి మనకి ఏ డేటా ఫ్లో అన్నది మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి ఏంటి అన్నది మనం చూసుకుని ఆ విధంగా మనం ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ సెపరేట్గా ఇంకొక కేస్ ట్రాన్స్ఫార్మ్కి ఒక జాబ్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ విధంగా క్రియేట్ చేసిన తర్వాత చూద్దాం ఏ విధంగా చేయాలో అంటారు. సో ఇందులో ఒక డేటా ఫ్లో తీసుకుంటాను నేను, ఇందులో ఒక డేటా ఫ్లో తీసుకుంటున్నాను. సో న్యూ అండర్స్కోర్ కేస్, ఇందులో ఒక డేటా ఫ్లో అనేది తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు మనకి కేస్ ట్రాన్స్ఫార్మ్, అసలు కేస్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు యూజ్ అవుతుంది, ఏ కండిషన్స్ లో మనకి కేస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ అవుతుంది అండ్ అసలు కేస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి. కేస్ ట్రాన్స్ఫార్మ్ అంటే కూడా మన డేటాని ఫిల్టర్ చేయడానికి కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేస్తాం. మరి కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తాం అంటున్నారు కదా. యాక్చువల్గా మనం క్వైరీ ట్రాన్స్ఫార్మ్ లో కూడా వేర్ క్లాస్ యూజ్ చేసి మనం ఫిల్టర్ చేస్తాం కదా డేటాని. మరి సెపరేట్ కేస్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు, సెపరేట్ కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఫిల్టర్ చేయడానికి ఎందుకు, మనకి ఆల్రెడీ మనం క్వైరీలోనే చేసేస్తాం కదా, అది ఇక్కడ వరకు ఎందుకని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఓకేనా, దాని గురించి ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్ మన టేబుల్ని తీసుకోవాలి కాబట్టి నా డేటా స్టోర్ని నేను సెర్చ్ చేస్తున్నాను, నా డేటా స్టోర్ ఏంటన్నది. ఓకే, హియర్ వీ నీడ్ టు ప్రొవైడ్ అవర్ డేటా స్టోర్ అండ్ దెన్ డిఎస్ ఎంటర్. ఓకే, ఇది నా డేటా స్టోర్. రైట్ క్లిక్ అండ్ దెన్ షో ఇన్ లోకల్ ఆబ్జెక్ట్ లైబ్రరీ, ఇది క్లోజ్ చేస్తున్నాం. సో ఇది క్లోజ్ చేసేప్పుడు ఒక టేబుల్ని తీసుకుంటా, ఇక్కడ సోర్స్ కింద ఒక టేబుల్ని తీసుకుంటున్నా. ఓకే, మేక్ ఏ సోర్స్. సో కేస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకున్నా సరే, కేస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేస్తున్నా సరే నేను ముందు క్వైరీ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటున్నాను. వై క్వైరీ, మీరు ఆల్రెడీ కేస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుంటున్నారు కదా, మళ్ళీ క్వైరీ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు తీసుకుంటున్నారని చెప్పి డౌట్ రావచ్చు మీకు. ఎందుకంటే సోర్స్ నుంచి టార్గెట్ కి మనం ఫీల్డ్స్ ని మ్యాప్ చేయాలి కాబట్టి. సో మ్యాపింగ్ ఇవన్నీ కూడా మనము ఎక్కడ చేస్తాం, క్వైరీలోనే చేస్తాం. సెలెక్ట్ డిస్టింక్ట్ కానీ ఇవన్నీ కూడా మనకి వేరే దాంట్లో ఏ ట్రాన్స్ఫార్మ్ లో కూడా ఈ ఆప్షన్స్ అనేది అవైలబుల్ ఉండదు. ఓకే, సో నీకు డైరెక్ట్ ఇలాగా టేబుల్ ఇచ్చేసరికి కేసు పెట్టేస్తే నీకు అయిపోతుందా, మరి టార్గెట్ కి మ్యాప్ చేయాలి కదా. ఓకే, నీకు టార్గెట్ కి మ్యాప్ చేయాలంటే నీకు ఆటోమేటిక్ కంపల్సరీ నీకు యూజ్ చేయాల్సిందే కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది కంపల్సరీ క్వైరీ అనేది కంపల్సరీ మ్యాండేటరీ అనమాట. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు కేస్ ట్రాన్స్ఫార్మ్ గురించి తీసుకుందాం. కేస్ ట్రాన్స్ఫార్మ్ ఎక్కడ ఉంటుంది మనకి, ట్రాన్స్ఫర్మేషన్స్ ట్యాబ్ లో ప్లాట్ఫామ్ లో ఇక్కడ మనకి కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఉంటుంది. ఆ కేస్ ట్రాన్స్ఫార్మ్ తీసుకుందాం ఇక్కడ కేస్. ఓకే, అండ్ దెన్ రెండింటికి ఇంటర్లింక్ కనెక్షన్ ఇద్దాం. సో ఇప్పుడు కేస్ ట్రాన్స్ఫార్మ్ లోకి ఎంటర్ అయ్యాను నేను. ఇప్పుడు కేస్ ట్రాన్స్ఫార్మ్ లోకి ఎంటర్ అవడం అనేది జరిగింది. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఫిల్టర్ చేయడానికి మనం కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేస్తాం, ఏ విధంగా ఫిల్టర్ చేస్తాం ఏంటి అన్నది. సో దాని గురించి ఒక్కొక్క ఆప్షన్ గురించి ఇప్పుడు చూద్దాం మనం.
ఓకే, ఒక్కొక్క ఆప్షన్ గురించి మనం ఇప్పుడు చూద్దాం. ఏ విధంగా ఫిల్టర్ చేస్తాం, ఆర్ కేస్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేసిన ఏ విధంగా ఫిల్టర్ చేస్తాం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇక్కడ గమనిస్తే మీరు ప్రొడ్యూస్ డిఫాల్ట్ అవుట్పుట్ విత్ లేబుల్ అంటే కంపల్సరీ మనకి ఈ కేసులో మనకి 3 టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ ఏ ఆప్షన్ ఎప్పుడు ఎందుకు ఎలా యూజ్ అవుతుంది అది కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే, సో నేను ఫిల్టర్ అప్లై చేయాలి. సో కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఎందుకు యూజ్ అవుతుందని చెప్పాను, ఫిల్టర్స్. ఓకే, ఆ ఫిల్టర్ ఏ విధంగా అప్లై చేయాలి అని ఇక్కడ యాడ్ అనే సింబల్ ఉంది చూసారు. ఇక్కడ యాడ్లోకి వెళ్తే ఇక్కడ మనం లేబుల్లో ఇక్కడ లేబుల్ ఏదైతే ఉందో అక్కడ లేబుల్లో ఏ ఫిల్టర్ అప్లై చేస్తాం దానికి ఒక నేమింగ్ కన్వెన్షన్ అనేది మీరు ఇవ్వాలి. ఫర్ సపోజ్ నేను రూల్ 1 అని ఇస్తున్నా. రూల్ 1 అని ఇచ్చి ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ ఇది యాక్టివేట్ అయ్యింది. ఎప్పుడైతే ఇక్కడ ఇది యాక్టివేట్ అయ్యిందో ఇక్కడ మీరు ఏ ఫిల్టర్ కండిషన్ మీకు కావాలి అంటే ఏ కండిషన్ మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు, ఏ రకమైన ఫిల్టర్ మీరు అప్లై చేద్దాం అనుకుంటున్నారు అన్నదే ఆ కండిషన్ ఇక్కడ మనం ప్రొవైడ్ చేయాలి. సో ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 100. సో 100 కస్టమర్ ఐడి ఎవరైతే ఉన్నారో ఆ 100 కస్టమర్ ఐడికి సంబంధించిన డేటా నాకు టార్గెట్లోకి రావాలని చెప్పి ఒక కండిషన్ ఇచ్చాను నేను. ఓకే, అండ్ దెన్ ఎంటర్. ఓకే, సో దీంట్లో మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. ఇది ఒక కండిషన్స్ ఇచ్చి వదిలేస్తానా, లేదు నీకు మల్టిపుల్ కండిషన్స్ కావాలంటే కనుక కంటిన్యూగా మల్టిపుల్ కండిషన్స్ అనేది ఇచ్చుకోవచ్చు ఇందులో. ఓకే, అండ్ దెన్ నేను ఇంకొక కండిషన్ ఇస్తున్నాను. రూల్ 2 ఎంటర్. లొకేషన్ నాకు లొకేషన్ ఈక్వల్స్ టు AMP. ఓకే, మీకు అర్థమవుతుంది కదా ఇక్కడ. సో నాకు 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ ఇక్కడ అప్లై చేయడం జరిగింది. 2 టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్ అప్లై చేయడం జరిగింది. రూల్ నెంబర్ 1లో నాకు కస్టమర్ ఐడి 100 అయితేనే నాకు రిజల్ట్ కావాలి. ఓన్లీ ఆ టేబుల్లో ఫర్ సపోజ్ 1 lakh రికార్డ్స్ ఉంటే 1 lakh రికార్డ్స్లో కస్టమర్ ఐడి 100 ఏవైతే ఉన్నాయో అది మాత్రమే నాకు అవుట్పుట్ కావాలి. అండ్ దెన్ రూల్ 2 ఏమని ఇచ్చాను, లొకేషన్ ఆ కస్టమర్ యొక్క లొకేషన్ ఏదైతే ఉందో AMP అనే లొకేషన్కి సంబంధించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డేటా మాత్రమే నాకు కావాలని చెప్పి ఇంకో ఆప్షన్ ఇచ్చాను. ఇంకో ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ప్రొడ్యూస్ డిఫాల్ట్ అవుట్పుట్ విత్ లేబుల్. దీని మీనింగ్ ఏంటంటే డిఫాల్ట్ అంటే నీకు సిస్టమ్ నీకు ఇక్కడ కింద ఇన్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన ఆటోమేటిక్గా ఇంకొక ఫీల్డ్ అన్నది క్రియేట్ అవుతుంది. ఎందుకు అంటే ఫర్ సపోజ్ మీకు 1 lakhs ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి. 1 lakhs ఆఫ్ రికార్డ్స్లో ఇక్కడ మీరు 2 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఈ 2 ఎక్స్ప్రెషన్స్కి ఫర్ సపోజ్ 1 lakh రికార్డ్స్లో 70,000 రికార్డ్స్ మాత్రమే యాక్సెస్ అవుతున్నాయి. ఏంటి ఈ 2 ఎక్స్ప్రెషన్స్కి. సో 70,000 రికార్డ్స్ యాక్సెస్ అవుతున్నప్పుడు మిగతా 30,000 రికార్డ్స్ రిమైనింగ్ ఉంటాయి కదా, ఆ రిమైనింగ్ అన్ని కూడా ఫెయిల్ రికార్డ్స్. అంటే నువ్వు ఇచ్చిన కండిషన్స్కి సాటిస్ఫై అవ్వని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫెయిల్ రికార్డ్స్ కింద కన్సిడర్ చేసుకుంటే అవన్నీ మనకి ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇది క్లియరా. సో దీని నేమ్ నేను ఫెయిల్ అని ఇచ్చుకుంటాను. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ కేస్ ట్రాన్స్ఫార్మ్లో వెనెవర్ వి యూజ్ ద ఎక్స్ప్రెషన్ అంటే మీరు అప్లై చేస్తున్న ప్రతి ఫిల్టర్కి మీరు ఎన్నైతే ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ మీరు యూజ్ చేస్తారో ప్రతి దానికి ఒక టార్గెట్ టేబుల్ ఇవ్వాలి. మనం ప్రతి దానికి ఒక టార్గెట్ టేబుల్ కంపల్సరీ. ఓకే, ప్రతిదానికి ఒక టార్గెట్. కేస్ ట్రాన్స్ఫార్మ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మన కేస్ ట్రాన్స్ఫార్మ్లో మీరు ఎన్నైతే ఫిల్టర్స్ అప్లై చేస్తున్నారో అప్లై చేసిన ప్రతి ఎక్స్ప్రెషన్కి ప్రతి ఫిల్టర్కి ఒక టార్గెట్ టేబుల్ అనేది మనం ప్రొవైడ్ చెయ్యాలి. ఓకే, ఇప్పుడు చేసి చూద్దాం. దెన్ బ్యాక్ యూ నీడ్ టు ప్రొవైడ్ ద టార్గెట్ స్ట్రక్చర్. rule 1 అని ఇస్తాను. ఓకే, రూల్ 1 ఎంటర్. సారీ, మన డేటా స్టోర్ మెన్షన్ చేయలేదు కదా ఇక్కడ. rule 1. ఓకే, ఇక్కడ నా డేటా స్టోర్ ఏదైతే ఉందో మన డేటా స్టోర్ ఇక్కడ ప్రొవైడ్ చేద్దాం. ఓకే, దాన్ని ఓకే ఆల్రెడీ నేమింగ్ తో ఆల్రెడీ ఏదో ఉందంట.
tt underscore 01. Okay, and then here we need to provide our data store, and then go target table tt underscore rule underscore 02. Okay, and then here we need to provide our data store. సో 2 రూల్స్ అప్లై అయినాయి. మూడోది ఎందుకు ఇస్తున్నాను నేను? ఫెయిల్డ్ రికార్డ్స్ అంటే కండిషన్స్ ఏదైతే సాటిస్ఫై అవ్వట్లేదో దాని గురించి అవి మనకి అవి ఇక్కడ స్టోర్ అవ్వాలి కాబట్టి దానికి సంబంధించిన ఒక టెంపరీ టేబుల్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, ఓకే. సో చెప్పాను కదా, మీరు ఎన్నైతే రూల్స్ అప్లై చేస్తారో అన్ని రూల్స్కి అన్ని ఏవైతే అయితే రూల్స్ అప్లై చేస్తారో ఎన్ని రూల్స్ అప్లై చేస్తారో ప్రతి దానికి ఒక టార్గెట్ టేబుల్ అనేది మనం డిజైన్ చెయ్యాలి. సో కేస్ ట్రాన్స్ఫార్మర్కి వచ్చినప్పటికీ ఈ విధంగా మనం స్ట్రక్చర్ అనేది బిల్డ్ చెయ్యాలి. ఓకే, ఇప్పుడు చూద్దాం. మీరు ఎప్పుడైతే ఇలా స్క్రోల్ చేస్తున్నారో స్క్రోల్ చేసినప్పుడు ఇక్కడ అడుగుద్ది అనమాట. అంటే ఈ టేబుల్లో రూల్ 1కి సంబంధించిన డేటా కావాలా, రూల్ 2ది కావాలా, ఫెయిల్డ్ రికార్డ్స్ ఈ టేబుల్లోకి కావాలా, మీకు ఏ టేబుల్లోకి ఏ రికార్డ్స్ కావాలని చెప్పి మనం ఇలా స్క్రోల్ చేయగానే మిమ్మల్ని అడుగుద్ది అనమాట. మీరు కనెక్షన్ ఎప్పుడైతే బిల్డ్ చేస్తున్నారో బిల్డ్ చేసినప్పుడు మనకి ఈ విధంగా ఆప్షన్ అనేది హైలైట్ అవ్వడం జరుగుతుంది. సో ఫర్ సపోజ్ మీకు ఇక్కడ రూల్ 1కి సంబంధించిన డేటా కావాలి అందుకని సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ దెన్ ఈ టేబుల్లోకి నాకు రూల్ 2 సంబంధించిన డేటా కావాలి, రూల్ 2. ఇక్కడ నాకు ఆ 2 కండిషన్స్కి ఏదైతే సాటిస్ఫై అవ్వట్లేదో సాటిస్ఫై అవ్వని రికార్డ్స్ అన్ని కూడా నాకు దీనిలో కావాలి, ఫెయిల్. ఓకేనా, ఇప్పుడు నేను జాబ్ అనేది ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాను. చూద్దాం ఏమవుతుంది, మనకి ఏ విధంగా వస్తుందో డేటా. జాబ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయ్యింది. ఓకే, కేస్ ట్రాన్స్ఫార్మ్లో ఇప్పుడు చూద్దాం డేటా ఏ విధంగా వచ్చింది. సో నాకు ఇక్కడ నేను కండిషన్ ఏమని ఇచ్చాను, వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 100. రూల్ 1లో వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 100, కస్టమర్ ఐడి 100 అయిన రికార్డ్స్ మాత్రం నాకు కావాలని చెప్పి నేను ఇక్కడ కండిషన్ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ దెన్ సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాను, సెకండ్ దాంట్లో డేటా ఏ విధంగా వచ్చిందో చూద్దాం. సో లొకేషన్ ఏఎంపి అన్న లొకేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డేటా రూల్ 2లోకి రావాలి కదా, రూల్ 2లోకి రావాలని చెప్పి నేను అక్కడ రూల్ ఇవ్వటం జరిగింది. ఓకే, ఇప్పుడు ఫెయిల్డ్ రికార్డ్స్లోకి ఏమొచ్చిందో చూద్దాం. సో మనం ఇచ్చిన కండిషన్స్కి సాటిస్ఫై అవ్వని రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాకు ఫెయిల్ రికార్డ్స్లోకి వచ్చినాయి. చూసారా, ఇప్పుడు నేను కస్టమర్ ఐడి ఈక్వల్ టు 100. సో ఈ డేటా అనేది నాకు రూల్ 1లోకి రావడం జరిగింది. వేర్ లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు ఏఎంపి. సో ఏఎంపికి సంబంధించిన డేటా అంతా కూడా నాకు రూల్ 2లోకి రావడం జరిగింది. ఓకే, అండ్ దెన్ మిగతా రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో కూడా ఇవన్నీ కూడా నేను ఇచ్చిన కండిషన్స్కి సాటిస్ఫై అవ్వని రికార్డ్స్, అవన్నీ కూడా అక్కడికి నాకు ఫెయిల్డ్ రికార్డ్స్లోకి వెళ్ళాయి. ఓకేనా, ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మీరు చెప్పారు ఓకే రెండు కండిషన్స్ ఇచ్చారు మీరు, ఓకే 2 లొకేషన్స్ ఇచ్చారు, అదే 2 టైప్స్ ఆఫ్ రూల్స్ ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు కేస్ ట్రాన్స్ఫార్మ్లో. ఓకే, ఆ 2 కేస్ ట్రాన్స్ఫార్మ్లో మీరు ఇచ్చిన 2 రూల్స్ కూడా ఒకే రికార్డుకి సాటిస్ఫై అవ్వనాయి, ఒకటే రికార్డుకి సాటిస్ఫై అయ్యాయి మీరు ఇచ్చిన 2 రికార్డ్స్ కూడా. సో ఆ టైంలో మరి 2 ఫైల్స్లోనే సేమ్ రికార్డ్స్ వస్తున్నాయి కదా, మరి అప్పుడు ఏం చేయాలి?
రెండిట్లో కూడా సేమ్ రికార్డ్స్ వస్తున్నాయి కదా, అప్పుడు ఏం చేయాలి? ఇఫ్ ద కండిషన్ ఇస్ సాటిస్ఫై ఇన్ బోత్ ద టేబుల్స్ అంటే బోత్ ద రూల్స్. ఓకే, ఆ కండిషన్స్ లో మనకి ఏం జరిగింది? రెండు టేబుల్స్ నుండి సేమ్ డేటా అన్నది మనకి రావడం జరిగింది. రెండు టేబుల్స్ నుండి సేమ్ డేటా అన్నది రావడం జరిగింది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ ఏఎంపీ ప్లేస్ లో ఫర్ సపోజ్ కేకేడి అని ఇస్తున్నా. కేకేడి అని ఇచ్చి ఎగ్జిక్యూట్ చేస్తా. ఇప్పుడు నాకు ఏం జరుగుతుందో చూద్దాం. ముందు ఏఎంపీ అనేది ఇచ్చాను. ఏఎంపీ అనేది ఇచ్చినప్పుడు ఏం జరిగింది? నాకు రెండు రూల్స్ లోకి, రెండు టేబుల్స్ లోకి కూడా నాకు సేమ్ టైప్ ఆఫ్ డేటా అన్నది రావడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ రూల్ 1 లో సేమ్ కస్టమర్ ఐడి కూడా 100. ఓకే, దెన్ ఫైన్. అండ్ దెన్ రూల్ 2 లో ఇప్పుడు చూసారా, లొకేషన్ కేకేడి అని ఇచ్చాను, లొకేషన్ కేకేడి అని ఇచ్చాను. సో ఇప్పుడు నాకు రూల్ 1 లో టేబుల్లో ఉన్న డేటా, రూల్ 2 లో టేబుల్లో ఉన్న డేటా, రెండిట్లో వచ్చిన డేటా డిఫరెంట్. రెండిట్లోకి వచ్చిన డేటా అన్నది డిఫరెంట్. ఫర్ సపోజ్ ఇప్పుడు ఫెయిల్యూర్ రికార్డ్స్ లోకి ఎన్ని వచ్చినాయి చూద్దాం. ఫెయిల్యూర్ రికార్డ్స్ లోకి ఇందాక మీరు గమనిస్తే ఇప్పుడు నాకు ఫెయిల్యూర్ రికార్డ్స్ లోకి వచ్చిన డేటా అన్నది కొంచెం తక్కువ ఉంది. ఎందుకు? ఇక్కడ దీంట్లో ఒక కండిషన్ సాటిస్ఫై అయ్యింది, రూల్ 2 లో వేరే కండిషన్ అన్నది సాటిస్ఫై అయ్యింది. నాకు రెండిట్లోనూ ఒకే కండిషన్ అన్నది సాటిస్ఫై అవ్వదు. ఇప్పుడు రెండు కండిషన్ సాటిస్ఫై అవడం వల్ల నీకు ఇక్కడ ఫెయిల్యూర్ రికార్డ్స్ లోకి వచ్చిన డేటా అన్నది తక్కువ అయ్యింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకు అన్నిసార్లు రావటం? ఫర్ సపోజ్ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు రెండిట్లోకి వచ్చి యూజ్ లేదు కదా, ఎందుకు అలా మనకి రావటం అని చెప్పి మీకు డౌట్ రావచ్చు కదా. ఫర్ మీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఉంది, మీ బిజినెస్ మీకు రూల్స్ ఈ విధంగా ఇచ్చారు, ఏదో ఫంక్షనల్ టీమో మీ బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు రూల్స్ ఈ విధంగా అప్లై చేయమని చెప్పి ఇచ్చారు. ఓకే, అప్లై చేయమని ఇచ్చిన తర్వాత నువ్వు ఇలాగ అప్లై చేస్తావు. అప్లై చేసిన తర్వాత ఏం జరిగింది? అక్కడ నువ్వు మనం ఇచ్చిన రిక్వైర్మెంట్ ఏంటి? ప్రతి రూల్ కి ఒక టార్గెట్ టేబుల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, సో బిజినెస్ రిక్వైర్మెంట్ ఏ విధంగా అయితే ఇచ్చిందో నీకు ఆ విధంగా నువ్వు అప్లై చేస్తుంటే రెండు టేబుల్లోకి సేమ్ డేటా అనేది రిఫ్లెక్ట్ అయ్యింది. ఓకే, అప్పుడు నువ్వు బిజినెస్ కి ఈ రిక్వైర్మెంట్ ఇలా చేశాను, నాకు టేబుల్స్ లోకి ఈ డేటా వచ్చిందని చెప్పి నువ్వు ఇచ్చావు. ఆ బిజినెస్ ని క్వశ్చన్ చేశాడు. ఏమని క్వశ్చన్ చేశాడు? అదేంటే రెండు టేబుల్లోకి సేమ్ డేటా వచ్చినప్పుడు యూజే ఉంది, నాకు ఒక సేమ్ నాకు ఏదైతే నా రిక్వైర్మెంట్ కి సంబంధించిన డేటా నేను ఇచ్చాను నీకు రూల్స్, అది ఒక టేబుల్లోకి వస్తే సరిపోతుంది కదా, రెండిట్లోకి 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డేటా రావాలి కదా, రెండిట్లోనే సేమ్ ఎందుకు వచ్చింది? నాకు అలా వద్దు, ఇదే కండిషన్ సాటిస్ఫై చేసి, నేను ఏదైతే రూల్స్ ఇచ్చానో నీకు ఆ రూల్స్ సాటిస్ఫై చేసి రెండు టేబుల్లోకి నాకు డేటా అవసరం లేదు, కేవలం ఒక టేబుల్లోనే డేటా నాకు చూపించు అని చెప్పి అన్నాడు అనుకోండి. ఫర్ సపోజ్ ఆ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ మీకు వచ్చింది అనుకోండి. ఓకేనా, ఆ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్ మీకు వచ్చింది అనుకో, అప్పుడు ఈ ఆప్షన్ మనం సెలెక్ట్ చేయాలి. రో కెన్ బి ట్రూ ఫర్ 1 కేస్ ఓన్లీ. అంటే రెండు కండిషన్స్ సాటిస్ఫై అయినా సరే నీకు ఒక టేబుల్లోకి మాత్రమే డేటా అన్నదే నీకు వస్తుంది. ఓకేనా, రెండు కండిషన్స్ సాటిస్ఫై అయ్యి రెండు టేబుల్లో, ఫర్ సపోజ్ రూల్ 1 లో ఒక కండిషన్ ఇచ్చావు, రూల్ 2 లో ఒక కండిషన్ ఇచ్చావు, రెండు సాటిస్ఫై అయినాయి. రెండు సాటిస్ఫై అయినప్పుడు రూల్ 1 కి సంబంధించిన టార్గెట్ టేబుల్, రూల్ 2 కి సంబంధించిన టార్గెట్ లోకి సేమ్ డేటా అనేది వెళ్తుంది నీకు. ఓకే, ఆ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏమన్నాడు? నాకు సేమ్ డేటా అయితే కనుక నాకు రెండిట్లోనే అవసరం లేదు. ఇఫ్ ద కండిషన్ ఇస్ సాటిస్ఫైడ్ ఫ్రమ్ బోత్ ద టేబుల్స్ దెన్ బోత్ ద రూల్స్ దెన్ ఐ నీడ్ ద డేటా ఇన్ సింగిల్ టేబుల్ అని అన్నాడు అనుకోండి. ఫర్ సపోజ్ అప్పుడు మనం ఏం చేయాలి? రో కెన్ బి ట్రూ ఫర్ 1 కేస్ ఓన్లీ. ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకుని జాబ్ రన్ చేయండి. ఇప్పుడు చూడండి మనకి ఏ విధంగా డేటా అనేది వస్తుందో. సో ఓకే, జాబ్ అనేది కంప్లీట్ గా సక్సెస్ఫుల్ అయ్యింది. న్యూ కేస్. సో 100 కృష్ణ అయ్యండి. సో కస్టమర్ ఐడికి లొకేషన్కి రెండింటికి సాటిస్ఫై అయ్యింది కాబట్టి నాకు డేటా అనేది ఇక్కడ వచ్చింది. ఇప్పుడు రూల్ 2 లో చూద్దాం. చూసారు డేటా లేదు ఇప్పుడు నాకు. ఇంతకు ముందు నేను సెకండ్ ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ డిజేబుల్ లో ఉంచి రన్ చేసినప్పుడు నాకు సేమ్ రికార్డ్ దీంట్లో ఏదైతే ఉందో డేటా, సేమ్ డేటా నాకు దీంట్లోనే కూడా రావడం జరిగింది. ఓకే, మిగతా ఫెయిల్ డేటా అంతా కూడా నాకు ఫెయిల్ రికార్డ్స్ లోకి వెళ్ళడం జరిగింది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేశాను? రిక్వైర్మెంట్ రెండు రూల్స్ కి సంబంధించిన రిక్వైర్మెంట్ ఎక్కడైతే నీకు మ్యాచ్ అయ్యిందో నీ రికార్డ్స్ లో దానికి సంబంధించిన డేటా అంతా కూడా నాకు రూల్ 1 లోకి వెళ్తే సరిపోతుంది, నాకు వేరే టేబుల్లోకి రావాల్సిన అవసరం లేదు అన్న కండిషన్ కి నేను ఆ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరిగింది.
వన్స్ నేను ఎప్పుడైతే నేను ఆ కండిషన్ నేను సెలెక్ట్ చేసుకున్నానో ఆటోమేటిక్గా డేటా అంతా కూడా రూల్ 1లోకి వెళ్ళింది. రూల్ 2లోకి నాకు రాలేదన్నమాట. రూల్ 2లోకి నాకు రాలేదు. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా మీకు ఇది. ఫాలో వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది మనకి, ప్రిజర్వ్ ఎక్స్ప్రెషన్ ఆర్డర్. అదేంటి అదేంటో చూద్దాం. ఇప్పుడు మీరు ఇది ఇస్తున్నప్పుడు మీకు ఇక్కడ ఏం జరుగుతుంది, మీకు కండిషన్ ఏదైతే సాటిస్ఫై అవుతుందో సాటిస్ఫై అయిన కండిషన్ బట్టి మీకు రికార్డ్స్ అన్నది రావటం జరుగుతుంది. మీకు జరుగుతుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ కేకేడి ఇస్తాను. చూద్దాం. కేకేడి ఇచ్చి చేస్తుంటే మనకి ఏమవుతుందో చూద్దాం ఒకసారి. చూసారా, ఇందులో 2 వచ్చినాయి, ఇందులో 2 వచ్చినాయి. అప్పుడు ఏం చేస్తుంది, నీకు కండిషన్, మీరు ఇచ్చిన కండిషన్ లో రూల్ 1కి ఈ ఒక్కటి మాత్రమే సాటిస్ఫై అయ్యింది. రూల్ 2లో మీరు ఇచ్చిన కండిషన్స్ కి ఈ 2 రికార్డ్స్ మాత్రమే సాటిస్ఫై అయ్యాయి. ఓకేనా, దీని మీనింగ్ అర్థమైంది కదా మీకు. ఇక్కడ నాకు ఏంటంటే జస్ట్ ఓన్లీ నేను 5 రికార్డ్స్ తీసుకుని చేస్తున్నాను కాబట్టి మనకు ప్రాసెస్ అనేది చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. రియల్ టైంలో ఫర్ సపోజ్ 1 lakh రికార్డ్స్ ఉన్నాయి మీకు. 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ నాకు ప్రజెంట్ ఇక్కడ నాకు ఏ విధంగా నాకు జనరేట్ అవుతుందంటే, మనకి ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుందంటే ప్యారలల్, అంటే రూల్ 1 రూల్ 2 రెండు కూడా ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అయిపోతున్నాయి. ఇక్కడ రూల్ 1 రూల్ 2 రెండు కూడా ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. వన్స్ మీరు ఆ విధంగా కాకుండా ఎందుకంటే ప్యారలల్ గా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఏం జరుగుతుంది, ఒకటే కైండ్ ఆఫ్ డేటా ఏదైతే ఉందో ఆ ఒకటే కైండ్ ఆఫ్ డేటా అన్నది 2 టేబుల్స్ లోకి ఆటోమేటిక్ గా మనకి రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఫర్ సపోజ్ మీరు ఈ ఆప్షన్ డిజేబుల్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్ మీకు ఏం జరుగుతుంది, కండిషన్ సాటిస్ఫై ఐడి అన్ని కూడా 2 టేబుల్స్ ఉన్నాయి. ఏదైతే కండిషన్ సాటిస్ఫై అయినాయో దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా 2 టేబుల్లో కూడా క్రియేట్ అయిపోతున్నాయి కదా. అండ్ దెన్ ఇది సెలెక్ట్ చేసినప్పుడు మీకు ఏం జరుగుతుంది, ఒక 2 కండిషన్ సంబంధించిన డేటా ఏదైతే సాటిస్ఫై అయ్యిందో అది రూల్ 1లోకి వెళ్ళిపోయి మిగతా కండిషన్ సాటిస్ఫై అవన్నీ అన్ని కూడా రూల్ 2లోకి వెళ్తుంది. ఓకే, ఇది ప్యారలల్ వేలో జరుగుతుంటాయి. ఫర్ సపోజ్ నాకు ప్యారలల్ వేలో కాదు, సీక్వెన్షియల్ ఆర్డర్లోకి వెళ్ళాలి. సీక్వెన్షియల్ ఆర్డర్ అంటే ఏంటి, నాకు ఫస్ట్ సపోజ్ రూల్ 1 ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఫర్ సపోజ్ 1 lakh రికార్డ్స్ ఉన్నాయి. 1 lakh రికార్డ్స్ లో మీకు ఒక కండిషన్ లో సాటిస్ఫై అయిన రికార్డ్స్ 1 lakh తో కంపేర్ చేస్తే 70,000 రికార్డ్స్ ఉన్నాయి. ఓకే, బోత్ అంటే ఈ కండిషన్ ప్లస్ ఈ కండిషన్ రెండు సాటిస్ఫై అవుతున్న రికార్డ్స్ 70,000 ఉన్నాయి. ఓకే, నీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏమైనా వచ్చిందంటే నీకు వన్స్ రెండిట్లకి అంటే దీనికి ప్లస్ దీనికి 2 రూల్స్ కి సంబంధించిన ఏదైతే నీకు నేను ఇచ్చిన రూల్ రెండిట్లకి సాటిస్ఫై అవుతుందో ఆ సాటిస్ఫై అయిన డేటా మొత్తం కూడా నాకు ఈ రూల్ 1 టేబుల్లోకి రావాలి. ఓకే, అండ్ దెన్ సాటిస్ఫై అవ్వని డేటా అంటే రూల్ 1కి రూల్ 2కి సాటిస్ఫై అవ్వని డేటా ఏదైతే ఉందో అదంతా కూడా నాకు రూల్ 2లోకి రావాలి. ఓకే, అన్న టైప్ కండిషన్ మీకు బిజినెస్ దగ్గర నుంచి వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, సింపుల్ గా జస్ట్ వీ నీడ్ టు సెలెక్ట్ దిస్ ఆప్షన్ మనం ఎప్పుడైతే సెలెక్ట్ చేసి నువ్వు రన్ చేసావు ప్రోగ్రామ్ ని, ఆటోమేటిక్ గా నీకు ఏం జరుగుతుంది, ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నీకు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత నీకు ఏం జరుగుతుంది, మిగతా రిమైనింగ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీకు ఫెయిల్ లోకి వస్తాయి. ఓకే, ఇదే కంపల్సరీ సెలెక్ట్ చేయాలా, మనం మాన్యువల్ గా చేయలేమా అంటే మాన్యువల్ గా చేయొచ్చు. మాన్యువల్ గా అంటే ఏ విధంగా చేస్తావు, నువ్వు ఇది సెలెక్ట్ చేసుకుని చేసుకోవటమే. ఇది తీసేసి ఇది చేసినా సరే మనకు అవుతుంది. కాబట్టి సీక్వెన్షియల్ ఆర్డర్ లో కావాలంటే కనుక మనం ఏమీ చేంజెస్ చేయకుండా సింపుల్ గా ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని మీరు ఎగ్జిక్యూట్ చేస్తే ఆటోమేటిక్ గా మీకు ఫంక్షన్ అన్నది ఆ విధంగా వెళ్తుంది అనమాట. ఫంక్షనాలిటీ అన్నది సీక్వెన్షియల్ ఆర్డర్ లో వెళ్తుంది అనమాట. ఓకే, దీనికి డిఫరెన్స్ అర్థమైంది కదా మీకు. నేను అలా ఏ విధంగా అప్లై చేస్తాను, రూల్స్ ఏ విధంగా అప్లై చేశాను, ఇవన్నీ కూడా మీకు క్లారిటీ వచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు మీకు చెప్పాను ఎందుకు ఎంత కష్టపడ్డారు మీరు అసలు ఎందుకు ఎంత కష్టపడ్డారు. సింపుల్ గా మనం ఒక క్వైరీ ఇక్కడ పెట్టి అండ్ దెన్ ఇంకొక క్వైరీ ఇక్కడ తీసుకుని ఈ రెండింటికి కనెక్షన్ బిల్డ్ చేసి మీరు అడగొచ్చు ఇలాగా, మీరు ఈ రెండింటికి కనెక్షన్ బిల్డ్ చేసి ఓకే ఇక్కడ వేర్ క్లాస్ లోకి వెళ్ళి వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 100 అన్న కండిషన్ ఇక్కడ ఇచ్చి అండ్ దెన్ హియర్
వేర్ లొకేషన్ ఈక్వల్స్ టు వేర్లో జాయిన్ కండిషన్ రాసేయచ్చు కదా అలాగా ఈక్వల్స్ టు ఏఎంపి సో ఈ విధంగా కండిషన్స్ రాసి మనం అప్లై చేయొచ్చు కదా అని చెప్పి కూడా మీకు డౌట్ రావచ్చు. ఓకే, అంటే ఎందుకంటే మనకి ఫిల్టర్ అన్నది మనం క్వైరీ ట్రాన్స్ఫార్మ్ లో కూడా మనం ఫిల్టర్ అనేది చేస్తాం. ఓకే, మీరు కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఓన్లీ ఫిల్టర్ కి యూజ్ అవుతుంది అన్నారు కదా. ఆ ఫిల్టర్ అనేది ఇక్కడ ఏదైతే మీరు రూల్స్ ఇచ్చారో రూల్స్ అన్ని కూడా నేను ఎక్కడే అప్లై చేస్తాను, క్వైరీలోనే అప్లై చేశాను. మరి ఈ క్వైరీలో అప్లై చేసిన తర్వాత మనకి కేస్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు అని చెప్పి డౌట్ మీకు రావచ్చు. ఎస్, అది కరెక్టే డౌట్. కాకపోతే ఏ కండిషన్స్ లో కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేస్తాం, ఇక్కడ ఏం జరుగుతుందంటే నాకు ఫర్ సపోజ్ ఇక్కడ వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 100 అని ఇక్కడ ఇచ్చాను. వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 100 అని చెప్పి ఇక్కడ ఇచ్చాను. అండ్ అలాగే వేర్ లొకేషన్ ఈక్వల్ టు ఏఎంపి దానికి సంబంధించిన రికార్డ్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఈ రెండు కూడా కండిషన్స్ అన్నది ఒకటే రికార్డుకి సాటిస్ఫై అయ్యింది అనుకో. దీనికి నేను వేరే టేబుల్ ఇస్తాను, దీనికి నేను వేరే టేబుల్ ఇస్తాను, రెండు కలిపి ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తాను. అప్పుడు ఏం జరుగుతుంది, నీకు సెపరేట్ గా వేరే టేబుల్లోకి డేటా అన్నది వెళ్ళిపోవడం జరుగుతుంది. వేరే టేబుల్లోకి డేటా అన్నది వెళ్ళడం జరుగుతుంది. ఆ కండిషన్ లో మనం కేస్ ట్రాన్స్ఫార్మ్ లో ఏం చేస్తాం, అప్పుడు కేస్ ట్రాన్స్ఫార్మ్ సెలెక్ట్ చేసుకుని మనం కేస్ ట్రాన్స్ఫార్మ్ లో ఏం చేస్తాం, ఆ కండిషన్ లో రెండు కండిషన్స్ ఒకటే రికార్డ్కి సాటిస్ఫై అవుతున్నప్పుడు ఆ రెండింటికి సంబంధించిన డేటా వేరే టేబుల్లో కాకుండా ఫస్ట్ టేబుల్లోకి ఇచ్చే విధంగా మనం ఇక్కడ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా. సో ఈ ఆప్షన్ అన్నది మన క్వైరీలో అవైలబుల్ లేదు. సో అక్కడ ఏం జరుగుతుంది, ఏ ఫిల్టర్కి సంబంధించిన డేటా అన్నది ఆ రిక్వైర్డ్ ఫీల్డ్కి ఆ రిక్వైర్డ్ టేబుల్కి అన్నది వెళ్ళటం జరుగుతుంది. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ వచ్చినప్పుడు మనం కేస్ ట్రాన్స్ఫార్మ్ అన్నది యూజ్ చేస్తాం. సో కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకు బేసికల్ గా ఎందుకు యూజ్ అవుతుందంటే ఫిల్టర్ చేయడానికి. సో మల్టిపుల్ ఫిల్టర్స్ అనేది ఒకేసారి మనం అప్లై చేయొచ్చు కేస్ ట్రాన్స్ఫార్మ్ లో. దీని స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉండాలి మనకి, సో కేస్ ట్రాన్స్ఫార్మ్ ఉండాలి. మీరు ఇచ్చిన ప్రతి రూల్ కి ఒక టార్గెట్ టేబుల్ అనేది ఫిక్స్ అయి ఉండాలి. ఓకే, ఇది కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి ఈ విధంగా ఎందుకు యూజ్ అవుతుంది అనమాట. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మనం వేరే ట్రాన్స్ఫార్మ్ గురించి చూద్దాం. సో కేస్ ట్రాన్స్ఫార్మ్ మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ టైప్ ఆఫ్ కండిషన్స్ మీకు వచ్చినప్పుడు మనం కేస్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ కేస్ ట్రాన్స్ఫార్మ్ గురించి మీరు ఇప్పుడు వరకు చూసారు. అండ్ దెన్ ఇంకేం ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి మనకి ఇప్పుడు వరకు మీరు కేస్ ట్రాన్స్ఫార్మ్ గురించి చెప్పడం జరిగింది మీకు. ఇప్పుడు ఇంకా ఏ టైప్ ఆఫ్ ట్రాన్స్ఫార్మ్స్ ఉన్నాయి. ఓకే, అండ్ దెన్ మనకి నెక్స్ట్ ఏంటి, ఇంకా SQL. ఓకే, దీని గురించి కూడా నేను ఏం చేస్తాను, ఇప్పుడు ఒక జాబ్ క్రియేట్ చేసి న్యూ బ్యాచ్ జాబ్ క్రియేట్ చేసి దాంట్లో new_SQL. ఓకే, సో న్యూ బ్యాచ్ జాబ్ క్రియేట్ చేసి అందులో ఒక డేటా ఫ్లో తీసుకుని SQL ఎందుకు మనకి SQL ట్రాన్స్ఫార్మ్ ఏ విధంగా యూజ్ అవుతుంది మనకి అన్నది చూద్దాం. new_SQL. ఓకే, rename new_SQL_1. ఓకే, ఇప్పుడు SQL ట్రాన్స్ఫార్మ్ ఎందుకు యూజ్ అవుతుంది అంటే మనకి if you are unable to achieve by using BODS inbuilt transforms and functions, in that condition we can use SQL transform and write our own SQL scripts. ఓకే, అది ఏంటంటే ఎందుకంటే ఫర్ సపోజ్ మనకి SQL మనకి BODS రిలేటెడ్ గా మనకి చాలా ట్రాన్స్ఫార్మ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేసుకుని మనం టార్గెట్ అనేది రీచ్ అవ్వని కండిషన్స్ లో కొన్ని కండిషన్స్ లో మన SQL ట్రాన్స్ఫార్మ్ అన్నది మనం యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ SQL ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయాలంటే మనకు ప్రీ రిక్వజిట్స్ ఏంటంటే సోర్స్ అన్నది కంపల్సరీ డేటాబేస్ అయ్యి మాత్రమే ఉండాలి. సో డేటాబేస్ అవ్వకపోతే మనం
ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేయడం. ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేయడం. సో ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తాం ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. ఎస్క్యూఎల్ సో డ్రాగ్ అండ్ డ్రాప్. సో ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి సోర్స్ కింద మాత్రమే యూజ్ అవుతుంది. ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి సోర్స్ కింద యూజ్ చేసుకోగలం దీన్ని. ఓకే, అర్థమైందా? సోర్స్ కింద మనం యూజ్ చేసుకోగలం. ఓకే, అందుకే మనకి డేటాబేస్ సోర్స్ అయితేనే ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ అన్నది యూజ్ అవుతుంది, లేకపోతే యూజ్ అవ్వదు. ఓకే, ఇది క్లియర్ కదా? అంటే నెక్స్ట్ క్వైరీ. సో క్వైరీ ఎందుకు తీసుకుంటాం? కనెక్షన్ బిల్డ్ చేయడానికి, ఫ్రమ్ సోర్స్ నుంచి టార్గెట్ కి మ్యాప్ చేయడానికి. అండ్ దెన్ టెంపరరీ టేబుల్ TD_SQL_query. Here we need to provide our data store. Okay. సో ఓకే, మీరు కనెక్షన్ బిల్డ్ చేశారు, ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ ఇచ్చి కనెక్షన్ బిల్డ్ చేసిన తర్వాత నాకు స్ట్రక్చర్ ఏమీ రాలేదు ఇక్కడ అని డౌట్ మీకు రావచ్చు. స్ట్రక్చర్ అనేది ఏమీ రాలేదు అని చెప్పి డౌట్ రావచ్చు. ఎందుకు రాలేదు అంటే మనం సీక్వెల్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేస్తాం. సీక్వెల్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది. సీక్వెల్ ట్రాన్స్ఫార్మ్ అనేది మనకి సోర్స్ కింద బిహేవ్ చేస్తుంది. సో సోర్స్ కింద బిహేవ్ చేసిన తర్వాత స్ట్రక్చర్లోకి వెళ్తే మీకు ఇక్కడ ఏమన్నా స్ట్రక్చర్ క్రియేట్ అయ్యిందా? క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే ఒకటేనబ్బా, సీక్వెల్ ట్రాన్స్ఫార్మ్ అనేది మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ప్రతి ట్రాన్స్ఫార్మ్ గురించి మీకు నాలెడ్జ్ ఉండాలని చెప్పి. వాట్ ఈజ్ వాట్ అంటే ఏది ఏ విధంగా మనకి బిహేవ్ చేస్తుంది, ఏది ఏ విధంగా మనకి హెల్ప్ అవుతుంది BODS రిలేషన్స్ లో అని చెప్పి మీకు తెలియాలి. సో ఈ ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ మీద మీరు వర్క్ చేశారా అంటే మ్యాక్సిమం చేయలేదని చెప్పండి. ఎందుకంటే ఎస్క్యూఎల్ రిలేటెడ్ నాలెడ్జ్ ఎవరికైతే ఉందో వాళ్ళు ఎస్క్యూఎల్ వచ్చింది చెప్పొచ్చు, నాట్ అట్ ఆల్ ఇష్యూ. ఎస్క్యూఎల్ అంత నాలెడ్జ్ లేని వాళ్ళు సమ్ బేసిక్ BODS రిలేటెడ్ గా ఎన్ఆర్జాయిన్ ఎలా రాయాలి, లెప్టోడ్రోజాయిన్ ఎలా రాయాలి, ఈ బేసిక్ లెవెల్ మాత్రమే ఉన్న వాళ్ళు ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ గురించి ఎవరు కూడా మెన్షన్ చేయకండి. లేదా ఇంటర్వ్యూలో కానీ మీ రెజ్యూమేలో కానీ ఎక్కడ కూడా మెన్షన్ చేయొద్దు. ఎందుకంటే ఎస్క్యూఎల్ రిలేటెడ్ గా నాలెడ్జ్ ఉంటే మాత్రమే మీరు దాంట్లో పెట్టచ్చు. సో నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే మీకు వాట్ ఈస్ వాట్ ప్రతి ట్రాన్స్ఫార్మ్ గురించి మీకు తెలియాలి, ఏది ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది మీకు తెలియాలి. అందుకే నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నాకు స్ట్రక్చర్ అనేది రెడీగా లేదు. నేను స్ట్రక్చర్ అనేది బిల్డ్ చేయి. ఏ విధంగా బిల్డ్ చేస్తాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు ప్రొవైడ్ ద కనెక్షన్ డేటా స్టోర్. నువ్వు ఏ డేటాబేస్ నుంచి డేటా అన్నది తీసుకోవాలనుకుంటున్నావు, ఓకే, దానికి సంబంధించిన నేమ్ అన్నది మనకి ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఓకే, నా డేటా స్టోర్ ఇది. సో నువ్వు ఎప్పుడైతే ఇది ఇచ్చావో ఆటోమేటిక్గా నీకు డేటాబేస్ టైప్ అన్నది తీసుకోవడం జరిగింది. అంతే, నీకు ఏ టేబుల్ ఇంపోర్ట్ చేద్దాం అనుకుంటున్నావు అది క్వైరీ రాయాలి. నేను ఎందుకు చెప్తాను క్వైరీ ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ ఎందుకు మెన్షన్ చేద్దాను అంటే ప్రతిదీ కూడా మనం ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ మెన్షన్ చేస్తే ఇక్కడ మన క్వైరీస్ అన్ని కూడా తెలిసి ఉండాలి. ఓకే, నీ క్వైరీ అన్ని కూడా తెలిసి ఉండాలి. ఏ క్వైరీ ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అన్నది కూడా మీకు అన్ని తెలిసి ఉండాలన్నమాట. ఇప్పుడు నేను నాకు డేటా ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రాజెక్ట్ అనేది నాకు ఇక్కడ కావాలి. సో నేను ఎప్పుడైతే ప్రాజెక్ట్ అనే టేబుల్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశానో ఆటోమేటిక్గా ప్రొవైడ్ చేసి అప్డేట్ స్కీమా కొట్టానో ఆటోమేటిక్గా నాకు స్ట్రక్చర్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వడం అనేది జరిగింది. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు మీరు బ్యాక్ వెళ్ళి క్వైరీలో గమనిస్తే ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా స్ట్రక్చర్ అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్కి మ్యాప్ చేయాలి. అండ్ అవుట్ సో మ్యాప్ చేసాం. మ్యాప్ చేసి అండ్ దెన్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకేనా? సో నాకు డేటా అనేది రావడం జరిగింది. మీకు డౌట్ రావచ్చు, ఎందుకు సార్ మీరు ఎలా చేశారో సీక్వెల్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజే ఉంది. మనం ఇక్కడ డేటా స్టోర్ కనెక్షన్ బిల్డ్ చేసుకుని టేబుల్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా. మనం టేబుల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ కదా.
టేబుల్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కూడా నాకు ప్రాజెక్ట్లో ఏదైతే ఉందో డేటా అంతా కూడా టార్గెట్ టేబుల్లోకి నేను ఎగ్జిక్యూట్ చేశాను కదా. మరి ఎందుకు ఇది చేస్తున్నారంటే సింపుల్. దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. వెన్ కంపేర్ టు ద టేబుల్, SQL ట్రాన్స్ఫర్ ఎక్స్ట్రాక్షన్ ఇస్ ద ఫాస్టర్ దెన్ ద టేబుల్ ఎక్స్ట్రాక్షన్. ఓకే, మన SQL ఎక్స్ట్రాక్షన్ ఏదైతే ఉందో మన డేటాబేస్, ఇది డైరెక్ట్ డేటాబేస్ లెవెల్ నుంచి డైరెక్ట్ నాకు ఇంపోర్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ డేటా అన్నది సింపుల్ గా నేను ఎప్పుడైతే ఇది ఇచ్చానో ఎప్పటికీ నీకు స్ట్రక్చర్ అనేది డెవలప్ అయిపోయింది. అయినా అంత ప్రాసెస్ లేదు కదా. నువ్వు టేబుల్ ఇంపోర్ట్ చేసుకోవాలి. టేబుల్ ఇంపోర్ట్ చేసి అప్పుడు ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అని స్టార్ట్ చేయాలి. ఈ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అనేది టేబుల్ మెథడ్ తో కంపేర్ చేస్తే ఈ SQL ట్రాన్స్ఫార్మ్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటుంది అనమాట. చాలా ఫాస్ట్ గా ఉంటుంది. ఓకే, ఫర్ సపోజ్ నాకు ఇప్పుడు ఇంతకు ముందు నుంచి ఫిల్టర్ చెప్పాను కదా, అదే ఫిల్టర్ కండిషన్ ఇక్కడ అప్లై చేయాలనుకోండి. ఫర్ సపోజ్ నేను వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 100. ఇవన్నీ మీకు తెలియాలి. ఏ ఫిల్టర్ కండిషన్ ఎప్పుడు ఏ విధంగా యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అన్నది కూడా మీకు తెలిసి ఉండాలి SQL ట్రాన్స్ఫార్మ్ లో. సో ఫర్ సపోజ్ నా బిజినెస్ రిక్వైర్మెంట్ ఏంటంటే నాకు కేవలం ఉన్న రికార్డ్స్ లో ఓన్లీ కస్టమర్ ఐడి 100 ఉన్న రికార్డు మాత్రమే టార్గెట్ లోకి మూవ్ అవ్వాలి బై యూజింగ్ SQL ట్రాన్స్ఫార్మ్ అనుకుంటే అప్పుడు నేను నా క్వైరీ అనేది ఈ విధంగా రాయాలి. వేర్ ఎక్కడ కస్టమర్ ఐడి 100 ఉందో ఆ డేటా మాత్రమే నాకు టార్గెట్ లోకి మూవ్ అవ్వాలి. సో ఈ కండిషన్ ఇచ్చిన తర్వాత నేను జాబ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాను. చూద్దాం ఇప్పుడు ఏమవుతుందో. ఎంటర్. ఓకే, అండ్ దెన్ బ్యాక్ ఎగ్జిక్యూట్ చేశాను. ఒక చూడండి, చూసారా టార్గెట్ లోకి. సో మీరు ఇక్కడ ఏదైతే ఇచ్చారో ఓకే కండిషన్ అంటే ఇంతకు ముందు ఏమి ఇచ్చారు, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రాజెక్ట్ అన్న ప్రాజెక్ట్ లో ఉన్న డేటా అంతా కూడా మనం ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడు నా కండిషన్ ఏంటి, వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 100 కస్టమర్ ఐడి ఎక్కడైతే ఉందో ఆ కండిషన్ సాటిస్ఫై అయిన రికార్డు మాత్రమే నాకు టార్గెట్ లోకి మూవ్ అవ్వాలి. ఆ కండిషన్ నేను ఈ విధంగా నేను ఇక్కడ ఇచ్చాను, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ లో వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 100, కస్టమర్ ఐడి ఎక్కడైతే 100 ఉందో ఆ కస్టమర్ ఐడి మాత్రమే నాకు కావాలని చెప్పి నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ దెన్ మీకు ఇంకో డిఫరెన్సెస్ చూపిస్తా, అంటే టేబుల్ కి SQL ట్రాన్స్ఫార్మ్ కి. సో SQL ట్రాన్స్ఫార్మ్ అన్నది మనకి ఈ విధంగా యూజ్ అవుతుంది. ఓకే, నువ్వు ఎప్పుడైనా చేయాలంటే మనం ఈ విధంగా చేయొచ్చు అనమాట. సో ఇది విధంగా మనం చేయాలంటే నీకు SQL క్వైరీస్ అన్నది SQL బేసిక్ నాలెడ్జ్ సరిపోదు, బేసిక్ ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఉంటేనే మీరు SQL ట్రాన్స్ఫార్మ్ అన్నది చేశానని మీరు చెప్పుకోవచ్చు. ఓకే, జస్ట్ ఐడియా ఉంది, ఏ విధంగా యూజ్ చేయాలి ఏంటి అన్నది ఐడియా ఉందని చెప్పండి సరిపోతుంది. ఫర్ సపోజ్ దీనివల్ల డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అది ఏంటంటే ఇక్కడ వ్యాలిడేషన్ ఆప్షన్ కదా, వ్యాలిడేషన్ ఆప్షన్లోకి వెళ్ళి డిస్ప్లే ఆప్టిమైజ్డ్ SQL కొడితే ఇక్కడ చూడండి మీకు ది ఆప్టిమైజ్డ్ SQL కెనాట్ బి జనరేటెడ్ ఫర్ డేటా ఫ్లో న్యూ SQL 1. ఎందుకంటే మీకు ఈ డేటాబేస్ లెవెల్లో ఉన్న SQL ట్రాన్స్ఫార్మ్ తప్పితే మిగతా అంతా కూడా BODS లెవెల్లోనే జరుగుతుంది. ప్రాసెస్ మొత్తం కూడా డేటాబేస్ లెవెల్లో జరగట్లేదు. సో ఇక్కడ ఏదైతే ఉందో దాని తర్వాత ప్రాసెస్ అంతా కూడా SQL డేటాబేస్ లోకి మనకి రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, అదొక డిసడ్వాంటేజ్ దీనికి. ఓకే, ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటన్నది ఇంకోటి చెప్తాను చూడండి. అప్పుడు మన డేటా స్టోర్ తీసుకోండి ఒకసారి. డేటా స్టోర్స్ సో ఇప్పుడు మనం ఓకే, ఈ టేబుల్ సోర్స్ కింద తీసుకున్నా, మీకు చెప్పాను. సో టేబుల్ లెవెల్తో తీసుకున్న డేటాకి SQL ట్రాన్స్ఫార్మ్ తో తీసుకున్న ఎక్స్ట్రాక్షన్కి ఏ విధమైన డిఫరెన్స్ ఉందో, ఏ విధమైన అడ్వాంటేజ్ SQL ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయడం వల్ల మీకు చెప్పాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు డిఫరెన్సెస్ మీరు క్లియర్గా చూడండి ఒకసారి.
సో నేను ఇక్కడ ఏదైతే ఫిల్టర్ అప్లై చేశానో అదే ఫిల్టర్ నేను ఇక్కడ అప్లై చేద్దాం అనుకున్నాను. అప్పుడు ఏ విధంగా అప్లై చేయలేను? ఆ ఫిల్టర్ నేను ఇక్కడ ఏ విధంగా అప్లై చేస్తాను? క్వైరీలో మనం ఏ విధంగా అప్లై చేయొచ్చు? నాకు కస్టమర్ ఐడి 100 ఒకటే కావాలంటే బై యూజింగ్ వేర్ క్లాస్ కస్టమర్ ఐడి ఈక్వల్స్ టు 100. ఓకే, అందరూ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి జాబ్ని. కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో ఇక్కడ 100 వచ్చింది నాకు. సో ఇక్కడ 100 వచ్చింది, ఇక్కడ 100 వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేస్తాను. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తానంటే స్టార్ట్ డీబగ్ యూజ్ చేసి నేను ఎగ్జిక్యూట్ చేస్తాను. ఓకే, సో ఈ డీబగ్ వల్ల యూజ్ ఏంట్రా అంటే నీకు ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తున్నప్పుడు డేటా ఏ విధంగా వెళ్తుంది, ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి ఏ విధంగా వెళ్తుంది డేటా అన్నది మీకు డీబగ్గింగ్లో స్టేజెస్ వైజ్ మనకి చూపించడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఇంకో డిసడ్వాంటేజ్ చెప్తాను మీకు ఎస్క్యూఎల్ యూజ్ చేయడం వల్ల. ఇక్కడ సోర్స్ నుంచి నాకు ఏమొస్తుంది? నేను ఫిల్టర్ అప్లై చేశాను. ఏం అప్లై చేసాం మనం? వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 100. సో దానికి సంబంధించిన డేటా మాత్రమే నాకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యింది ఒక స్టేజ్లో. అండ్ దెన్ క్వైరీ క్రాస్ అయిన తర్వాత నాకు డేటా ఏ విధంగా వచ్చింది? సేమ్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 100. ఓకే, అదే మీరు టేబుల్ లెవెల్లో గమనిస్తే స్టార్టింగ్ స్టేజ్లో నీకు ప్రాజెక్ట్ అనే టేబుల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో అన్ని రికార్డ్స్ చూపిస్తుంది. వన్స్ క్వైరీ క్రాస్ అయిన తర్వాత నువ్వేదైతే ఫిల్టర్ అప్లై చేసావో ఆ ఫిల్టర్కి సంబంధించిన డేటా మాత్రమే నీకు టార్గెట్లోకి లోడ్ అయింది కదా, ఆ డేటా మాత్రమే నీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన డేటా మాత్రమే నీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది ఒక డిసడ్వాంటేజ్. ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్లో మనకి డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఫర్ సపోజ్ నీకు బిజినెస్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది, వేర్ కస్టమర్ ఐడి ఈక్వల్ టు 100కి సంబంధించిన డేటా నాకు టార్గెట్లోకి వెళ్ళాలని చెప్పి రిక్వైర్మెంట్ వచ్చింది. ఆ విధంగా నువ్వు ఇక్కడ కండిషన్ అనేది రాసుకోవడం జరిగింది. ఓకే, కానీ రిమైనింగ్ రికార్డ్స్ చూడాలంటే ఇక్కడ మనకు మైనస్ ఏంటంటే రిమైనింగ్ రికార్డ్స్ చూడాలంటే ఇంకెన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఆ ఫిల్టర్ చేసిన డేటా కాకుండా రిమైనింగ్ ఫెయిల్డ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయి చూడాలంటే డేటాబేస్ లెవెల్లోకి వెళ్ళి పాయింట్ టు పాయింట్ చూసుకుంటూ రావాలి. డేటాబేస్ లెవెల్లోకి వెళ్ళి మనం మళ్ళీ ఆ డేటాబేస్ కనెక్షన్ ఎక్కడైతే ఇచ్చామో ఆ డేటాబేస్లోకి వెళ్ళి అక్కడ మనం ఆ ప్రాజెక్ట్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి అన్నది చెక్ చేసుకుంటూ రావాలి. వెన్ కంపేర్ టు మన టేబుల్ మెథడ్లోకి వచ్చినప్పటికీ ఈ టేబుల్ మన సోర్స్ కింద తీసుకున్నాం కదా, ఇది ఇక్కడ క్లిక్ చేస్తే నీకు ప్రాజెక్ట్ లెవెల్లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో ఇక్కడ చూపించేస్తుంది. మనకి ఇక్కడ చూపించేస్తుంది. ప్రొఫైల్ ట్యాబ్ చూసారా, ఇది మనకి ఇక్కడ 10 రికార్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇది ఒక మెయిన్ డిసడ్వాంటేజ్ అనమాట దీనికి. ఓకే, సో మీరు ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే, మీకు ఎప్పుడన్నా ఒక టార్గెట్ అచీవ్ అవ్వలేకపోతుంటే ఆ కండిషన్స్లో మనం ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ అనేది యూజ్ చేసుకుని దాంట్లో మనం దానికి రిలేటెడ్గా ఏదైతే మనం క్వైరీ రాయాలో ఆ క్వైరీస్ అన్ని కూడా మనం రాసుకుంటూ మన టార్గెట్ అనేది అచీవ్ అవ్వచ్చు బై యూజింగ్ ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్. దానివల్ల డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. డిసడ్వాంటేజెస్ ఏంటంటే నీకు ఇది ఒకటే డేటాబేస్ లెవెల్లో రన్ అవుతుంది, మిగతా అంతా కూడా మనకి రిలేటెడ్ BODS ఉంటాయి. ఓకే, అంటే రెండింటిలో కంపేర్ చేస్తే నువ్వు ఫిల్టర్ చేసినప్పుడు దీంట్లో రిమైనింగ్ ఫెయిల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో నువ్వు ఇచ్చిన కండిషన్స్తో సాటిస్ఫై అవ్వని ఫెయిల్డ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం డేటాబేస్ లెవెల్లోకి వెళ్ళి బ్యాక్ ఎండ్లో చెక్ చేయగలం. ఇక్కడ మనం చూడటానికి అవ్వదు. అదే టేబుల్ మెథడ్లోకి వచ్చినప్పుడు సింపుల్గా నువ్వు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఆ ఇన్ని రికార్డ్స్లో నువ్వు ఏది ఫిల్టర్ అప్లై చేసావు, ఇది ఫిల్టర్ అప్లై చేసిన తర్వాత నీకు టార్గెట్లోకి ఏ డేటా అన్నది వచ్చింది, ఇవన్నీ కూడా మనం స్క్రీన్ లెవెల్ ఇక్కడ చూడగలం. ఓకేనా, సో సీక్వెల్ ట్రాన్స్ఫార్మ్ అన్నది మనం ఈ విధంగా
యూజ్ చేయడం జరుగుతుంది. సీక్వెల్ ట్రాన్స్ఫార్మ్ అన్నది మనం ఈ విధంగా యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, ఇది క్లియర్ కదా. సో ఈరోజు కేస్ ట్రాన్స్ఫార్మ్ గురించి చెప్పడం జరిగింది, అలాగే ఎస్క్యూఎల్ ట్రాన్స్ఫార్మ్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది. ఫర్ సపోజ్ యూ జాబ్ అవ్వదు. సో వన్స్ మీరు డీబగ్ రన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే డీబగ్గింగ్ జాబ్ సీక్వెల్. వన్స్ మీరు డీబగ్గింగ్ జాబ్ రన్ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఏం జరుగుతుందంటే వేరే ఆప్షన్ ఏం చేద్దామన్నా సరే నాకు అవ్వట్లేదు. మీరు గమనిస్తే నేను ఒకటి మూవ్ చేద్దాం అనుకున్నా సరే నాకు మూవ్ అవ్వట్లేదు. ఓకే, ఏది కూడా మనకు ప్రాసెస్ అన్నది అవ్వట్లేదు అనమాట. డీబగ్గింగ్ జాబ్ అన్నది బ్యాక్ ఎండ్ లో రన్ అవుతూ ఉంటుంది. సో ఈ కండిషన్స్ లో ఇక్కడ నేను వేరే జాబ్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను, ఇవన్నీ హైడ్ అయిపోయి ఉన్నాయి. సో ఈ కండిషన్ లో మనం ఏం చేయాలి, ప్రాజెక్ట్ లోకి వెళ్ళి మళ్ళీ BODS నుంచి ఎగ్జిట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వాలి. మనం. ఓకే, ఆ కండిషన్స్ లో అలా చేయాలన్నమాట. సో SQL ట్రాన్స్ఫార్మ్ గురించి మీకు అర్థమైంది.